ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ఉక్కిరిబిక్కిరి చేయాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. 6 గ్యారంటీల గురించి అడిగితే 6 కేసులు పెట్టి తనను జైల్లో పెట్టేందుకు రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో భూ కుంభకోణం జరిగిందని పత్రికల్లో రాయించి తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నూతన సంవత్సరం సందర్భంగా సిరిసిల్లలో నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూనే ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతు రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్, సిరిసిల్ల ఎక్కడైనా తాను సిద్ధమన్న కేటీఆర్ ఒకవేళ రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కేసీఆర్ ఉన్నప్పుడు నార్లు పడేటప్పుడు రైతు బంధు పడితే కాంగ్రెస్ వాళ్లను నమ్ముకుంటే ఓట్లు పడేటప్పుడు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల పోదామా? ఊరు మీ ఇష్టం, ప్లేస్ మీ ఇష్టం, డేటు మీ ఇష్టం, టైం మీ ఇష్టం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు 100% రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజీనామా చేసుడు కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని అక్కడికి వెళ్ళండి మిగతా అని చెప్పారు. వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు. ఉద్యోగస్తులకు భూమితోని సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇక ఇది గిన్ని కట్లు. అందుకే ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఎట్లా కట్ చేయాలి? కరవుతో తల్లడిల్లిన రాష్ట్రాన్ని కాళేశ్వరంతో సస్యశ్యామలం చేస్తే మొత్తం బదనం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. అక్కడ భూకంపం వచ్చినా ఏం కాలేదని, ఆ పార్టీలో అక్కడా ఇక్కడా పనిచేసిన వాళ్లు ఉన్నారు, వాళ్లే ఏదో చేసి ఉంటారని ఆరోపించారు. మేడిగడ్డను మరమ్మతు చేస్తే రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని కావాలని ఎండబెడుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు ఏడాదిగా చాలా కష్టపడుతున్నారని, అందుకే కేసులు పెట్టి భయపెట్టే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించిన కేసులు వాదించేందుకు పార్టీ తరపున ప్రత్యేకంగా న్యాయవాదులను నియమిస్తామని చెప్పారు. కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు అనుకున్నారు. కాళేశ్వరం రిపేర్ చేసినాం అనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినాం అనుకో, ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళీ 1.5 ఎకరాలకు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా ఎగబెట్టాలి కదా, ఎగబెట్టాలని ఈ కథ చేస్తాను. చంద్రబాబు, నితీష్ కుమార్ తరహాలోనే కేంద్రాన్ని శాసించే స్థాయిలో కేసీఆర్ తప్పకుండా వస్తారని, అప్పుడు లెక్కలు అప్పజెపుదామని కార్యకర్తలకు కేటీఆర్ ధైర్యం చెప్పారు.